ఇది ఒక యథార్థ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది. భర్త కార్యాలయానికి వెళ్లగానే చప్పుడవడంతో ఆవిడ తీసింది. వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకుని వచ్చారు. వారు మాట్లాడుకుంటున్న మాటలు బట్టి వారు తనని చంపడానికి వచ్చారని అర్థమైంది. హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి, కాళీమాత చిత్రపటం ముందు మోకరిల్లింది. ఆ నక్సలైట్ల వంక తిరిగి, దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి అని వేడుకుంది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామి వారి పటం వైపు లీలగా చూశారు. కానీ వారికి అందులో పరమాచార్య స్వామికి బదులు ఉగ్ర రూపంతో కాళికాదేవి కనబడసాగింది. ఇంతకు ముందు ఆ గోడకి ఒక్కటే కాళికాదేవి పటం ఉన్నది, కానీ ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించు అని చెప్పి పారిపోయారు. భర్త ఇంటికి రాగానే చెప్పింది. వెంటనే వారు కంచికి బయలుదేరారు. నీళ్లతో సాష్టాంగం చేసి స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారు నవ్వుతూ, అయితే కామాక్షియే కాపాడింది అని పలికి తమకు జరిగిందంతా తెలిసి ఉన్నట్లే చూశారు. నిజమైన గురుభక్తి ఎప్పుడూ గెలుస్తుంది.